తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసిన రామాయణం శ్రీ రామావతారం. దానికి సంక్షిప్త తెలుగు సేత నా ఈ కంబ రామాయణం. గతం తన కనుల ముందు ప్రతిక్షణం కదలాడుతూనే ఉన్నది సీతమ్మకు. ఆనాటి రాముడి రూపం ఇంకా గుర్తుకొస్తూనే ఉన్నది. తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతాను అన్నప్పుడు, తల్లి అడవికి వెళ్ళమన్నప్పుడు ఒకటే మోహన రూపం. ఏ విధమైన మార్పు లేని ఆ దివ్య సుందర రూపం కనులలో కదలాడుతూనే ఉన్నది. ఆ రూపాన్నే తన మనసులో ధ్యానిస్తూ ఉన్నది. అలనాడు జనకుని కొలువులో శివధనస్సును ఎత్తడానికి శ్యామలాంగుడు కదలి వస్తున్నప్పుడు తన మనస్సు పడిన తొందర, తన మనస్సులోని సందిగ్ధం ఇంకా అలానే ఉన్నది. ఎత్తగలడా ఇతను? ఎత్తితేనే బాగుండును. ఎంత సుందర రూపమో, ఎంత బలిష్టమైన బాహువులో! ఈయనే ధనస్సునెత్తాలి అని ముక్కోటి దేవుళ్లకు మొక్కుకున్న ఆ క్షణాలు సజీవంగా మదిలో అలానే ఉన్నాయి. తానొక్కడు 14,000 మంది కరుడి సైనికులు చుట్టుముట్టినప్పుడు ఆ వీరమూర్తి రణపాండిత్యము, ఆ జగదేక వీరుని రణకర్కశత్వము, ఆయన చేతిలో ధనస్సు వంగిన తీరు, బాణము వెడలిన జోరు, శరవర్షపు హోరు ఇంకా ఇంకా మదిలో మెదులుతూనే ఉన్నది. గంగను దాటించిన గుహుడితో ఆయనకున్న మైత్రి, ఆ ఆప్యాయత, ఆ ప్రేమ, ఎంతటి మధురమోహనమూర్తి నా రాముడు! నా తండ్రి నా చేయిని ఆయన చేతిలో ఉంచినప్పుడు, నా చేతిలో చెయ్యి వేసి అడుగులో అడుగు వేస్తూ సప్తపది నడుస్తున్నప్పుడు ఎదలో మ్రోగిన తుమ్మెద గీతం ఇంకా వినిపిస్తూనే ఉన్నది. ఆ మధుర స్మృతులే నేడు ఆలంబన. ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి కట్టెపుల్ల దొరికిన చందాన క్రూర రాక్షస స్త్రీల గుంపులో ఒక దయామయి దొరికింది. ఆవిడే త్రిజట. తన బాధలు, గాథలు, కలలు, కన్నీళ్లు పంచుకునే ఒక తోడు. త్రిజట, వింటావా? నాకు నిన్నటి నుండి ఎడమ కన్ను, ఎడమ భుజము అదురుతున్నాయి. ఇది నా చిత్తభ్రమ కాదు కదా? ఆనాడు రాముడు మిథిలలో కాలు మోపినప్పుడు నాకు తెలియకుండా అప్రయత్నంగా అదిరినట్లే నేడు కూడా జరుగుతున్నది త్రిజట. నా కష్టాలు కడతేరతాయో ఇంకా పెరుగుతాయో కాలమే నిర్ణయిస్తుంది అని నిట్టూర్చింది సీతమ్మ. త్రిజట, నీకొక విషయం చెప్పనా? ఆనాడు రాముడు అడవికి వెళ్లే రోజు ముందుగానే ఎందుకో తెలియకుండా నా కుడి కన్ను, కుడి భుజము అదిరాయి. మరల దుష్ట రావణుడు మోసగించిన రోజు కూడా కుడి కన్ను, కుడి భుజము అదిరాయి. మరి ఈ రోజున ఎడమ కన్ను, ఎడమ భుజము అదే పనిగా అదురుతున్నాయి. ఎందుకో చెప్పగలవా అని అడిగింది సీతమ్మ. తల్లి, నీ కష్టాలు కడతేరే సమయం ఎంతో దూరం లేదమ్మా. నీ నాథుడిని నీవు త్వరలోనే కలుసుకుంటావు. అమ్మా, నీ ధ్యాసలో నీవున్నావు. నీవు గమనించలేదు గాని ఒక స్వర్ణభ్రమరం పదే పదే నీ చెవిలో ఏదో మధుర సంగీతాన్ని ఆలపిస్తూ మాయమవ్వటం నేను గమనించానమ్మా. అది నీకు శుభవార్త చెబుతున్నది. రామదూత ఎవరో ఇక్కడికి వస్తాడు, శ్రీరామ సందేశం వినిపిస్తాడు అని నాకు తోస్తున్నది అని సీతమ్మతో అనునయంగా పలికింది త్రిజట. ఓ సుశీల, నీవు వింటానంటే నా కల ఒకటి నీకు చెబుతాను. ఒంటి నిండా బాగా నూనె పట్టించి గాడిదలు పూంచిన రథమెక్కి బంధుమిత్ర సమేతంగా యముడుండే దిక్కైన దక్షిణం వైపు రావణుడు వెళుతున్నట్లు, రావణుడి స్వర్ణ సౌధాన్ని ఉదయమే ఒక భయంకరమైన పిడుగు తాకినట్లు, ఆడ ఏనుగులు పిచ్చిపట్టి పరుగులు తీసినట్లు, ఏనుగుల దంతాలు విరిగినట్లు, ఉరుములు లేని పిడుగులు ఒకే వరుసలో రాలినట్లు, లంక మొత్తం తగలబడినట్లు, ఆలయ శిఖరాలన్నీ కూలినట్లు, రక్తవర్ణంలో మేఘాలు లంకానగర ఆకాశాన్ని ఆవరించి రక్తాన్ని కుండపోతగా వర్షించినట్లు, మహిళల మాంగల్యాలు తెగిపోయి వారి మెడల నుండి జారినట్లు, మండోదరీదేవి కేశములకు నిప్పంటుకుని కాలినట్లు నే కలగన్నానమ్మా. మరి ఒక కల కూడా వచ్చినది. బలిష్టమైన సింహాలు 2 ముందు నడువగా వేలాది పులులు గుంపుగా వాటిని అనుసరించి అడవిలోనికి వెళ్లి మదించిన ఏనుగులను చంపివేశాయి. ఆ వెంటనే ఒక నెమలి వయ్యారంగా నడిచి వచ్చి సింహాలతో కలిసి వెళ్ళిపోయింది. ఒక దేవతా స్త్రీ దివ్యకాంతులు వెదజల్లే ఒక మణిదీపాన్ని చేతబట్టుకుని రావణ భవనం నుండి బయటకు వచ్చి విభీషణుని గృహంలోకి ప్రవేశించింది.
ఆ తరువాత ఏమైనదో చూతమని ఆతురతతో నేను ఉంటే అదే సమయానికి మంచి నిద్రలో ఉన్న నన్ను నీవు తట్టి లేపావమ్మా. ఆమె మాటలు విన్న సీతమ్మ, కన్న తల్లి కన్నా మిన్నగా నన్ను కాపాడుకుంటున్నావో అమ్మా, నీవు మరల నిద్రపో, మరల కలలు కను. నీ కలలు ఎండిపోయిన బీడు భూమిలో వర్షపు జల్లు కురిసి మొలకెత్తిన అంకురము వలె నిరాశలో కూరుకుపోయిన నా మానసములో ఆశల హరివిల్లును మెరిపిస్తున్నదమ్మా. చెప్పమ్మా, నీ కలలను నాకు వివరించి చెప్పమ్మా అని చేతులు జోడించింది సీతామహాసాధ్వి. ఈ సంభాషణ అంతా ఆలకిస్తున్నాడు హనుమస్వామి. ఇంతలో సీతమ్మను కావలిగాస్తున్న రాక్షస స్త్రీలు నిద్ర నుంచి మేల్కొన్నారు. అంతసేపు నిద్రించినందుకు తమను తాము నిందించుకొని తమ తమ ఆయుధాలు సరిచూసుకొని సీతమ్మ చుట్టూ మూగి ఆమెను భయపెట్టసాగారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.